ఓకేనా. ఇప్పుడు నాకు స్పేస్లో నా దగ్గర ఓకేనా, కొంచెం స్లోగా చెప్తాను. స్టెప్ అంటే స్పేస్లో ఓకేనా ఒక 4 కాంపోనెంట్స్ తీసుకున్నాను. ఓకేనా, ఒక 4 కాంపోనెంట్స్ తీసుకున్నాను స్పేస్లో. ఓకేనా, దేన్ని కూడా నేను పేర్ చేయలే. ఓకేనా, ఇలా స్పేస్లో ఏం చేస్తానంటే జస్ట్ 4 కాంపోనెంట్స్ తీసుకున్నమాట. ఇప్పుడు నేను ఈ 4 కాంపోనెంట్స్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ 4 కాంపోనెంట్స్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఒక్క నిమిషం అండి. డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా. ఓకేనా, ఇప్పుడు నేను ఈ 4 కాంపోనెంట్స్ యొక్క మోషన్స్ని డిస్క్రైబ్ చేయాలి అంటే నాకు ఎన్ని పారామీటర్స్ తెలియాలి? 4 డిఫరెంట్ బాడీస్. ఓకేనా, ఇప్పుడు 4 ఓకేనా పారామీటర్ 4 వీటిని నేను డిస్క్రైబ్ చేయాలంటే నాకు ఎన్ని పారామీటర్స్ తెలియాలి నాకు? డైమెన్షనల్ బాడీస్కి ఒక స్పేస్లో ఉన్న 3 డైమెన్షనల్ బాడీ యొక్క మోషన్ కానీ పొజిషన్ కానీ మనం డిస్క్రైబ్ చేయాలి అంటే ఓకేనా మనకి ఎన్ని పారామీటర్స్ తెలియాలి? ఓకేనా, ఇప్పుడే 4 కాంపోనెంట్ తీసుకున్నా. ఒక్కొక్క దాన్ని నేను డిస్క్రైబ్ చేయాలి. ఒక్కొక్క దానికి నాకు ఎన్ని టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయంటే 6 టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు నాకు ఒక్కొక్క దానికి 6 టైప్ ఆఫ్ మోషన్స్ ఉన్నప్పుడు మొత్తం కలిపి ఎన్ని మోషన్స్ ఉంటాయి? 24 మోషన్స్ ఉంటాయి. అంటే 4 × 6 అంతేనా? ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇలా నేను ఎన్న కాంపోనెంట్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ నేను ఇలాగా ఓకేనా ఎన్న కాంపోనెంట్ తీసుకున్నాను అనుకోండి. ఇది మొత్తం అన్ని కాంపోనెంట్స్కి కలిపి ఎన్ని ఉంటాయి? మొత్తం అన్ని కాంపోనెంట్స్ కలిపి ఎన్ని ఉంటాయి మొత్తం? అలా ఎన్న కాంపోనెంట్స్ తీసుకుంటాను నేను 6 అని ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మామూలుగా నాకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కట్టాలనుకుంటే ఫైండ్ అవుట్ అన్ని ఎన్న కాంపోనెంట్స్ ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే అప్పుడు టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని అవుతుంది మొత్తం? ఈ హోల్ కాంపోనెంట్ మొత్తం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎంత అవుద్ది? 6 అని అవుద్ది. ఓకేనా, ఇప్పుడు మామూలుగా ఈ ఎన్న కాంపోనెంట్స్ కూడా స్పేస్లో డిఫరెంట్గా ఉంటే ఓకేనా, ఎన్న కాంపోనెంట్స్ కూడా ఈ స్పేస్లో డిఫరెంట్గా ఉంటే ఓకేనా మొత్తం ఎన్ని అవుతాయి అంటే 6 ఎన్ అవుతాయి. ఓకేనా, అప్పుడు ఆ ఎన్న కాంపోనెంట్స్ ఏం చేస్తుంటే పేరప్ చేస్తాను అనమాట. ఒకదాంతో ఒకదాన్ని పేరప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా, ఎప్పుడైతే ఒక కాంపోనెంట్ని వేరొక కాంపోనెంట్ని పేరప్ చేస్తున్నానో ఓకేనా ఆటోమేటిక్గా మనకి దాంట్లో ఉన్న డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఏమైపోద్ది? పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పేరప్ చేసుకుంటూ వెళ్తున్నానో ఓకేనా ఎప్పుడైతే పేరప్ చేసుకుంటూ వెళ్తున్నానో ఆటోమేటిక్గా మనకి ఆ కాంపోనెంట్స్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ అనేవి పెరిగిపోతాయా? పెరిగిపోవా? ఓకేనా, ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ అనేవి పెరిగిపోతున్నాయో అప్పుడు నేను డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఓకేనా 6n - ఓకేనా నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పి రాసుకోవచ్చా? లేదా నెంబర్ ఆఫ్ రిస్ట్రెంట్ ఆబ్జెక్ట్స్ అని రాసుకోవచ్చు ఇక్కడ? అలా రాసుకోకూడదు. ఓకేనా, ఇప్పుడు నేను నాకున్న ఎన్న కాంపోనెంట్స్లో ఓకేనా ఇలా పేరప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని కాంపోనెంట్స్కి కొన్ని కాంపోనెంట్స్ అన్నవి ఉన్న 6 డైరెక్షన్స్లో 5 డైరెక్షన్లో రిస్ట్రిక్ట్ చేయవచ్చు. కొన్ని కాంపోనెంట్స్ అయిపోవచ్చు ఇలా పేరప్ చేయడం వల్ల. ఓకేనా కొన్ని కాంపోనెంట్స్ ఏమో 4 డైరెక్షన్లో దాని మోషన్ రిస్ట్రిక్ట్ చేయవచ్చు. కొన్ని కాంపోనెంట్స్ అనేవి 3 డైరెక్షన్లో మోషన్ రిస్ట్రిక్ట్ చేయవచ్చు. కొన్ని కాంపోనెంట్స్ అనేవి రెండు డైరెక్షన్లో మోషన్ రిస్ట్రిక్ట్ చేయవచ్చు. ఓకేనా, కొన్ని అన్నవేంటి ఒక డైరెక్షన్లో మోషన్ రిస్ట్రిక్ట్ చేయవచ్చా? అంతేకాదు పేరప్ చేయడం వల్ల ఒక్కొక్క కాంపోనెంట్ అన్నది ఒక్కొక్క రిస్ట్రిక్షన్ ఉంటుంది. అన్ని కాంపోనెంట్స్కి రిస్ట్రిక్షన్ ఉండవలసిన పని లేవు కదా. ఓకే, కానీ ప్రతి కాంపోనెంట్కి కూడా రిస్ట్రిక్షన్స్ అనేవి ఇలాగే ఉండాలి. అదవుతుందా? ఇప్పుడు 5 మోషన్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయిన కాంపోనెంట్స్ అన్నవి L1 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, 4 మోషన్స్ రిస్ట్రిక్ట్ అయినవి L2 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, 3 కాంపోనెంట్స్ రిస్ట్రిక్ట్ అయినవి L3 ఉన్నాయి అనుకుందాం. ఇది L4 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఇది L5 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా అదవుతుందా? 5 మోషన్స్ రిస్ట్రిక్ట్ అయిన కాంపోనెంట్స్ అన్నవి L1 ఉన్నాయి
అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఎంత అవుతాయి ఇక్కడ చెప్పగలరా? టోటల్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఎంత అవుతుంది చెప్పనా? ఏ రాస్తానంటే నేను మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా ఏముంది, టోటల్ నెంబర్ ఆఫ్ మోషన్స్. ఓకే, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మోషన్స్. ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ మోషన్స్? 6n. లో నుంచి ఓకేనా 5 మోషన్స్ రిస్ట్రిక్ట్ అయినవి ఎన్ని ఉన్నాయి? L1 ఉన్నాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అన్ని 5L1 మైనస్ 4 మోషన్స్ రిస్ట్రిక్ట్ అయిన L2 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అన్ని 4L2 మైనస్ 3L3 మైనస్ 2L4 మైనస్ L5 అయినా చూడండి. డిఓఎఫ్ అంటే ఇదేనా? సింపుల్గా ఏం చేస్తానంటే ఓకేనా చెప్పిన ఫామ్లే ఓకేనా, ఒక దాంట్లోని ఎన్నైతే టోటల్ ఫ్రీగా ఉన్నప్పుడు ఆ బాడీ అనేది ఫ్రీగా ఉన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మోషన్స్ అన్నవి ఎన్నైతే ఉన్నాయో దాంట్లో నుంచి పేరప్ చేయడం వల్ల ఓకేనా ఎన్ని రిస్ట్రిక్షన్స్ అయితే వచ్చినాయో అవన్నిటిని కూడా సబ్ట్రాక్ట్ చేశాను. ఓకేనా, దాని నుంచి వచ్చిన దాన్నే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనొచ్చా? దాన్ని వచ్చిన దాన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనొచ్చా? చెప్పాను. ఒక ప్లేట్ తీసుకుని ఓకేనా, ఒక ప్లేట్ తీసుకుని ఏం చెప్పానంటే మీకు ఓకేనా, ఒక ప్లేట్ తీసుకుని ఏం చెప్పానంటే ఈ ప్లేట్ మీద ఓకేనా ఒక క్యూబాయిడ్ పెట్టాను నేను. ఓకేనా, ఈ ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్ మీద ఏం చేస్తానంటే ఒక క్యూబాయిడ్ పెట్టాను నేను. ఓకేనా, ఇప్పుడు ఈ ప్లేట్ని ఈ క్యూబాయిడ్ని ఓకేనా నేను ఎటువంటి కాంటాక్ట్ అవ్వకుండా ఒక స్పేస్లో ప్లేస్ చేశాను నేను. ఓకేనా, ఇప్పుడు నాకు దీనికి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది? దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని మోషన్స్ ఉంటాయి? దీనికి 6 ఉంటుంది స్పేస్లో, దీనికి కూడా 6 ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు హోల్ 2 బాడీస్కి కలిపి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ప్లేట్ని ఫిక్స్ చేశాను. ఓకేనా, ఏం చేశాను నేను ఈ కింద ఉన్న ప్లేట్ని ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి ఈ ప్లేట్ని ఫిక్స్ చేశానండి, ఈ కింద ఉన్న ప్లేట్ని. ఓకేనా, ఈ కింద ఉన్న ప్లేట్ని ఫిక్స్ చేసి అప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ పైన ఉన్న బాడీని ప్లేస్ చేస్తాను అన్నమాట దీని మీద. ఓకేనా, ఆ పైన ఉన్న బాడీని ఏం చేస్తానంటే దీని మీద ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి ఓకేనా అప్పుడు ఓకేనా ఎప్పుడైతే అప్పుడు నాకు ఈ సిస్టమ్కి నాకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలి. నాకు కావాల్సిన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటంటే యాక్చువల్గా ఈ సిస్టమ్ కావాలి నాకు. ఓకేనా, సో నాకు ఈ సిస్టమ్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తానంటే ఆ సిస్టంలో ఉన్న ఎలిమెంట్స్ని ఓకేనా ఇండివిజువల్గా తీసుకుని ఓకేనా అంటే ఆ సిస్టంలో ఉన్న లింక్స్ అన్నవే ఎలిమెంట్స్ అన్నవే ఫ్రీగా ఉన్నప్పుడు ఎన్నైతే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉందో క్యాలిక్యులేట్ చేసి దాంట్లో నుంచి ఓకేనా ఆ 2 లింక్స్ని పేరప్ చేయడం వల్ల అవి కోల్పోయిన మోషన్స్ని తీసేసాను అనుకోండి. అర్థమవుతుందా? అవి ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీగా స్పేస్లో ఉన్నప్పుడు ఎంతైతే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉందో అది క్యాలిక్యులేట్ చేసి ఓకేనా దాంట్లో నుంచి ఏం తీసేస్తానంటే అవి పేరప్ చేయడం వల్ల ఓకేనా అవి ఏవైతే కోల్పోతుందో ఓకేనా అవి తీసేస్తాను అన్నమాట నేను. అదవుతుందా? ఇప్పుడు నేను ఆ 2 ఫ్రీగా ఉన్నప్పుడు వాటి యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అంటే 12. ఒక దాంట్లో నుంచి ఇలా మెకానిజం అనేది ఫామ్ చేయడం వల్ల అవి ఎన్ని కోల్పోతుందో అవి సబ్ట్రాక్ట్ చేస్తాను నేను. ఓకేనా, అవి ఏం కోల్పోతుందో అన్న దానికి ఫస్ట్ ఈ ఫస్ట్ లింక్కి వెళ్దాం. ఇది ఫస్ట్ లింక్ అనుకోండి, ఇది సెకండ్ లింక్ అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ లింక్ ఏం చేశాను నేను ఇక్కడ ఫిక్స్ చేశాను. ఇలా ఫిక్స్ చేయడం వల్ల ఆ ఫస్ట్ లింక్ అన్నది ఎన్ని మోషన్స్ కోల్పోతుంది? ఇలా ఫిక్స్ చేయడం వల్ల 6 కోల్పోతుందా? అదే కదా, 6 వేసుకున్నాను ఇక్కడ ప్లస్. ఓకేనా, ఇప్పుడు ఈ ఫ్రీగా ఉన్నదాన్ని దీంతో పేరప్ చేయడం వల్ల ఇదని కోల్పోతుంది 3 సో 12 - 9 ఎంత? 3 అర్థమవుతుందా? ఏం చేశాను నేను అక్కడ మన దగ్గర ఏదైతే మెకానిజం ఉందో ఆ మెకానిజంలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ కైనమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో
ఆ ఎలిమెంట్స్ యొక్క ఇండివిజువల్గా ఫ్రీగా ఉన్నప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైండ్ అవుట్ చేసి లేదా నెంబర్ ఆఫ్ మోషన్స్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఎప్పుడైతే పేరప్ చేస్తున్నానో ఆ పేరప్ చేయడం వల్ల అవి లాస్ అయిపోతున్న ఓకేనా అవి లూజ్ అయిపోతున్న అవి పేరప్ చేయడం వల్ల అవి లూజ్ అయిపోతున్న మోషన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఓకేనా. అప్పుడే కదా నాకు హోల్ సిస్టమ్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చింది. నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఒక రెండు లింక్స్ యూజ్ చేశాను ఓకేనా. ఆ రెండు లింక్స్లో ఒక లింక్కి నెంబర్ ఆఫ్ రిస్టెన్స్ ఉన్నాయి 6 ఉన్నాయి ఒక లింక్కి ఓకేనా. నెంబర్ ఆఫ్ రిస్టెన్స్ ఉన్నాయి 6 ఉన్నాయి ఒక లింక్కి ఓకేనా. ఇంకో లింక్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి ఓకేనా. ఒక లింక్కి 6 ఉన్నాయి ఒక లింక్కి 3 ఉన్నాయి నెంబర్ ఆఫ్ రిస్టెన్స్ అన్నది అర్థమవుతుందా. ఒకసారి అంటే ఇక్కడ కూడా చిన్న ఇక్కడ వేసాను -0 ఉన్నది కూడా తీసేయాలి ఓకేనా. అది కూడా చెప్తాను. దీనిలో చిన్న మిస్టేక్ ఉంది నా రెక్టిఫై చేస్తాను ఒకసారి అండి ఓకేనా. ఇక్కడ ఇంకో దానికి ఏమైనా ఉన్నాయి మూడు మోషన్స్ రిస్టెంట్ మోషన్స్ ఉన్నాయి ఓకేనా. అప్పుడు ఏం చేశాను నేను ఓకేనా టోటల్లో నుంచి ఆ 6ని ఆ 3ని తీసేసాను ఓకేనా. జనరల్గా మాట్లాడుకుంటే ఒక మెకానిజంలో ఉన్న లింక్స్కి ఓకేనా ఫ్రీగా ఉన్నప్పుడు 6 మోషన్స్ ఉంటాయి ఓకేనా 6 మోషన్స్ ఉంటాయి ఓకేనా. ఎప్పుడైతే నేను పేరప్ చేస్తున్నానో ఓకేనా ఆ లింక్స్ అన్నవే మేబీ 5 మోషన్స్ని కోల్పోవచ్చు, 6 మోషన్స్ని కోల్పోవచ్చు, 5 మోషన్లు కోల్పోవచ్చు, 4 కోల్పోవచ్చు, 3 కోల్పోవచ్చు, 2 కోల్పోవచ్చు, 1 కోల్పోవచ్చు. మనం చెప్పలేం కదా ఎలా కోల్పోతాయి ఓకే. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా. నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను అనమాట. ఆ 6 మోషన్లో ఎప్పుడైతే పేరప్ చేస్తున్నానో పేరప్ చేయడం వల్ల అది ఎన్ని మోషన్స్ అయినా సరే కోల్పోవచ్చు ఓకేనా. కానీ అది కోల్పోయే మోషన్స్ అన్నవే 1 నుంచి 6 మధ్యలో మాత్రమే ఉంటాయి అంతేనా. ఇక్కడ 3 ఎందుకు వేసాను ఇక్కడ మూడు మోషన్స్ కోల్పోతున్నవే ఓకేనా. ఎన్ని ఉన్నాయంటున్నారు మీరు అక్కడ 2 ఉన్నాయన్నారు కాబట్టి 3 మోషన్స్ కోల్పోతున్నా 2 ఉన్నాయన్నారు కాబట్టి మీరు 2 సార్లు వేసాను అంటున్నారు అంతేనా ఓకేనా. అదే కనుక రెండు ఉన్నాయి కాబట్టి 2 సార్లు వేశారు. అలాగే 3 మోషన్స్ కోల్పోయి సమ్ ఎక్స్ ఉంటే ఏం చేస్తారు. ఇదే ఎగ్జాంపుల్లో సపోజ్ ఇలాగున్న రెక్టాంగిల్స్ అన్నవే ఏం వేస్తానంటే 18 - 3x - 6 అని అవుద్ది ఓకేనా. ఇక్కడ ఇంటూ 1 ఎందుకు వేస్తాను ఇక్కడ 6 మోషన్స్ కోల్పోయేది ఒక కాంపోనెంట్ ఉంది కాబట్టి ఓకేనా. దీన్నే నేను ఎలా కూడా రాసుకోవచ్చా 8 - 6 × 1 - 5 × 0 - 4 × 0 - 3 × 0 - 2 × 3 × 2 కదా 3 × 2 -2 × 0 - 1 × 0 ఇలా రాసుకోవచ్చా నేను. దాన్ని జనరలైజ్ చేసి ఓకేనా. అంటే ఏం చేస్తాను ఇక్కడ మొత్తం దాంట్లో నుంచి ఓకేనా 6 మోషన్స్ కోల్పోయి దాన్ని తీసేస్తున్నాను ఓకేనా. 5 మోషన్స్ కోల్పోయి తీసేస్తున్నాను ఓకేనా. 4 మోషన్స్ కోల్పోయి తీసేస్తున్నాను ఓకేనా. 3 మోషన్స్ కోల్పోయి తీసేస్తున్నాను ఓకేనా. 2 మోషన్స్ కోల్పోయి తీసేస్తున్నాను, 1 మోషన్ కూడా కోల్పోయి తీసేస్తున్నాను ఓకేనా. దాన్నే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనొచ్చా జర్నలైజ్ ఫార్ములా. చూడ నేను 5 తీసుకున్నాను, 5 మోషన్స్ కోల్పోయి తీసుకున్నాను, 3 మోషన్స్ కోల్పోయి తీసుకున్నాను. ఏం తీసుకోలేదంటే 6 మోషన్స్ కోల్పోయి తీసుకోలేదు ఓకేనా. 6 మోషన్స్ కోల్పోయి సపోజ్ L0 ఉన్నాయి అనుకోండి. సపోజ్ అప్పుడు మైనస్ ఏం వేసుకోవాలి ఇక్కడ నేను 6 L0 వేసుకోవాలి. జనరల్గా 6 మోషన్స్ కోల్పోయిందంటే ఆటోమేటిక్గా దాన్ని ఏం చేస్తున్నట్టు మనం 6 మోషన్స్ కోల్పోయింది అనుకోండి ఆ లింక్ని మనం ఏం చేస్తున్నట్టు ఫిక్స్ చేస్తున్నట్టు. సో ఒక మెకానిజంలో ఎన్ని లింకులు ఫిక్స్ చేస్తాం మనం ఎన్ని లింకులు ఫిక్స్ చేస్తాం మనం
ఒక లింకే ఫిక్స్ చేస్తాం. సో ఈ ఎల్ నాట్ అనేది ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. అది తర్వాత తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఈ జనరలైజ్డ్ ఫార్ములా గురించి చెప్పండి మీకు అంతే. ఒక మెకానిజంకి వెళ్ళేసరికి ఆ ఎల్ నాట్ అనేది 1 అయిపోతుంది. అదవుతుందా? మీకు జనరలైజ్డ్ ఫార్ములా చెప్పండి మీకు. ఒక డిఓఎఫ్ ఫర్ ప్లానర్ బాడీస్. ఓకేనా? బాడీస్, ప్లానర్ బాడీస్, డిఓఎఫ్ ఫర్ ప్లానర్ బాడీస్. ఓకేనా? దీని గురించి మాట్లాడుకుని దీని నుంచి మనం ప్లానర్ మెకానిజమ్స్కి డెరైవ్ చేసుకుందాం. ఫస్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ప్లానర్ బాడీస్కి మాట్లాడుకొని దాని నుంచి ప్లానర్ మెకానిజమ్స్కి మార్చుకుందాం దాన్ని. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నేను ప్లానర్ బాడీ అంటే ఏంటంటే 2 డైమెన్షనల్ బాడీస్ అన్నమాట. ఓకేనా? ఒక బాడీ అనేది 2 డైమెన్షనల్ బాడీ తీసుకున్నా. ఓకేనా? సపోజ్ ఓకేనా, సపోజ్ ఒక ఒక ఇది ఎక్స్ యాక్స్ వై యాక్స్ అనుకోండి సపోజ్. ఓకేనా? సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్స్ అనుకోండి సపోజ్. ఓకేనా? ఎక్స్ యాక్స్ వై యాక్స్ అనుకోండి సపోజ్. ఈ ఎక్స్ యాక్స్ వై యాక్సిస్ మీద నేను ఏం చేస్తానంటే ఒక చిన్న క్యూబాయిడ్ తీసుకున్నాను. ఒక 2 డైమెన్షనల్ బాడీ కదా, ఒక ప్లేట్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ప్లేట్కి ఎన్ని టైప్స్ ఆఫ్ మోషన్స్ అవ్వచ్చు ఫ్రీగా? ఈ ప్లేన్లోనే, ఈ ప్లేన్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఒక 2 డైమెన్షనల్ బాడీ, ఒక 2 డైమెన్షనల్గా ఉన్న బాడీకి నేను ఎన్ని మోషన్స్ ఇచ్చుకోవచ్చు నేను? ఏంటి మనకి ప్లానర్ మెకానిజంలో మొత్తం ఎన్ని మోషన్స్ ఉంటాయంటే 3 మోషన్సే కదా. దాంట్లో 2 ట్రాన్స్లేటరీ మోషన్లో, 1 రొటేటరీ మోషన్. అంతేనా? అంటే ప్లానర్ ఒక ఫ్రీగా ఉన్న బాడీ అన్నది ప్లానర్లో పెడితే 2 డైమెన్షనల్ ప్లాన్లో పెడితే దానికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుద్ది? ఒక 2 డైమెన్షనల్ బాడీని ఒక ప్లేన్ మెకానిజంలో పెడితే ఫ్రీగా దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అవుద్ది? 3 అవుద్దా? 3 అవుద్దా? ఒప్పుకుంటారా? ఓకేనా? ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఇలా ఉన్న బాడీస్ని, ఇలా ఇలా ఫ్రీగా ఉన్న బాడీస్ని ఎప్పుడైతే పేరప్ చేస్తున్నానో, ఓకేనా, అప్పుడు దాని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఏమైపోద్ది? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఏమైపోద్ది? కోల్పోద్దా? అంటే ఇప్పుడు నువ్వు జనరలైజ్డ్ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3, ఒక లింక్కి అయితే 3 మైనస్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ కింద రాసుకోవచ్చా ఫర్ 1 లింక్? రాసుకోవచ్చా? సపోజ్ నా దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి. సపోజ్ నాకు ఇప్పుడు ఈ ఎన్ నెంబర్ ఆఫ్ లింక్స్కి ఓకేనా ఫ్రీలీ ఇండిపెండెంట్ మోషన్లో ఉన్నాయి ఎన్ నెంబర్ ఆఫ్ లింక్స్కి. సో ఈ ఎన్ నెంబర్ ఆఫ్ లింక్స్కి ఫ్రీలీ ఇండిపెండెంట్ మోషన్లో ఉన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మోషన్స్ ఎన్ని ఉంటాయి ప్లానర్ మెకానిజంలో? ప్లానర్లో ఈ ఎన్ నెంబర్ ఆఫ్ లింక్స్ అనేది ఫ్రీగా ఇండిపెండెంట్ మోషన్లో ఉన్నాయి. ఫ్రీగా ఇండిపెండెంట్ మోషన్లో ఉన్నప్పుడు ఓకేనా ఈ ప్లానర్ మెకానిజంలో ఓకేనా ఎన్ని మోషన్స్ ఉంటాయి? 3 అని ఉంటాయా? 3 అన్న. ఒక్కొక్క దానికి 3 అయినప్పుడు ఒక ఎన్ లింక్స్ ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి? 3 అని ఉంటాయా? ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు 3 అని ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క లింక్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? ఒక్కొక్క లింక్ని ఏం చేస్తానంటే జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క లింక్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఎన్ లింక్స్ అన్నవి ఏమైపోతాయి అంటే వాటి యొక్క రిస్ట్రిక్షన్స్ పెరిగిపోయి వాటి యొక్క మోషన్స్ అన్న కోల్పోతాయి కదా. ఓకేనా? సో మ్యాక్సిమం 3 ఉంటాయి. ఓకేనా? మనకు ఉండే అవకాశాలు ఏంటి? 3 మోషన్స్ కోల్పోవచ్చు.
ఓకేనా. 2 మోషన్స్ కోల్పోవచ్చు, 1 మోషన్ కోల్పోవచ్చు, అంతేనా. 3 మోషన్స్ కోల్పోవచ్చు, 2 మోషన్స్ కోల్పోవచ్చు, 1 మోషన్ కోల్పోవచ్చు, ఓకేనా. 3 మోషన్స్ కోల్పోయేది L1 ఉన్నాయనుకుంటున్నాను, 2 మోషన్స్ కోల్పోయేది L2 ఉన్నాయనుకుంటున్నాను, 1 మోషన్ కోల్పోయేది L3 ఉన్నాయనుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు మనకి డిఓఎఫ్ ఫార్ములా ఏమవుద్ది ఫర్ ప్లానర్ బాడీస్కి? 3 మోషన్స్ కోల్పోయి L1 ఉన్నాయి అనుకుంటున్నాను, 2 మోషన్స్ కోల్పోయి L2 ఉన్నాయి అనుకుంటున్నాను, 1 మోషన్ కోల్పోయి L3 ఉన్నాయి అనుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు డిఓఎఫ్ ఫార్ములా ఏమవుద్ది? టోటల్ ఎండ్లింగ్స్ అనుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు డిఓఎఫ్ ఫార్ములా ఏమవుతుంది చెప్తారా? ఇక్కడ డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3n మైనస్ 3l1 మైనస్ 2l2 మైనస్ L3 అనా? ఇది ఒప్పుకుంటారు మీరు అందరూ, ఓకేనా. ఒక ప్లేనర్లో ఉన్న లింక్స్కి లేదా ప్లేనర్లో ఉన్న కైనమాటిక్ లింక్స్కి జాయిన్ చేసుకుంటే, ఒక్కొక్క దాన్ని జాయిన్ చేసుకుంటే దాని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటంటే ఇది, ఈ ఫార్ములా, ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఓకేనా. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డిఓఎఫ్ ఫర్ ప్లేనార్ మెకానిజమ్స్, ఓకేనా. మనం జనరల్గా డెరైవ్ చేసిన ఫార్ములా ఏంటంటే డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3n మైనస్ 3l1 మైనస్ 2l2 మైనస్ L3, అంతేనా. ఇక్కడ మీరు ఈ 3l1 టర్మ్ అన్నది అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ టర్మ్ దేనికి సంబంధించిన టర్మ్ ఇది? ఈ 3l1 టర్మ్ అబ్జర్వ్ చేశారనుకోండి మీరు, ఈ 3l1 టర్మ్ అంటే దేనికి సంబంధించిన టర్మ్ ఇది? L1 టర్మ్స్లో L1 లింక్స్లో 3 రిస్ట్రిక్ట్ అయిపోయినట్టు, ఓకేనా. ఇప్పుడు 3 కూడా రిస్ట్రిక్ట్ అయిపోయినాయి అనుకోండి, ఓకేనా. 3 మోషన్ రిస్ట్రిక్ట్ అయిపోతున్నట్టు, 3 మోషన్స్ రిస్ట్రిక్ట్ అయిపోయినాయి అనుకోండి, దాన్ని ఏం చేసినట్టు మనం? ఆ లింక్స్ని ఏం చేసినట్టు? 3 మోషన్స్ రిస్ట్రిక్ట్ అయిపోతే ఆ లింక్స్ని మనం ఏం చేసినట్టు? 3 మోషన్ రిస్ట్రిక్ట్ అయిపోతే ఆ లింక్స్ని ఏం చేసినట్టు? ఫిక్స్ చేసినట్టేనా, అంతేనా. అంటే ఇప్పుడు మనకి మెకానిజంలో జనరల్గా ఎన్ని లింక్స్ ఫిక్స్ అవుతాయి? మెకానిజంలో మనకి జనరల్గా ఎన్ని లింక్స్ ఫిక్స్ అవుతాయి? మినిమం 1 కాదు, ఒకటే ఫిక్స్ చేస్తాం మనం. ఎన్ని లింక్స్ ఎన్ని చోట్ల ఫిక్స్ చేసినా సరే దాన్ని ఒక లింక్ కింద తీసుకుంటాం, అదవుతుందా. అంటే ఇక్కడ L1 వాల్యూ ఎంత అవుద్ది? 1 రాసుకోవచ్చా, ఓకేనా. అంటే ప్లానర్ మెకానిజంకి డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3n మైనస్ 3 మైనస్ 2l2 మైనస్ L3 కింద రాసుకోవచ్చా. దీని నుంచి 3 ఇంటూ n మైనస్ 1 మైనస్ 2l2 మైనస్ L3 కింద రాసుకోవచ్చా డిఓఎఫ్. ఇలా రాసుకోవచ్చా? ఓకే, ఇక వరకు చూసుకుందాం. నెక్స్ట్ ఇక 2l2 అన్నది ఏం చెప్తుంది మనకి? ఇక 2l2 అన్నది ఏం చెప్తుంది? లింక్ 2లో అదే ఎన్ని లింక్స్లో అయితే L2 అన్న లింక్స్లో 2 రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టేనా? 2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే ఆ లింక్స్కి డిఓఎఫ్ ఎంత ఉన్నట్టు? 2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే ఆ లింక్కి డిఓఎఫ్ ఎంత ఉన్నట్టు? 4. ఓకేనా. 2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే ఒక డిఓఎఫ్ అనేది 1 ఉన్నట్ట? డౌటా? 1 అవుతుంది కదా. మరి ఇక్కడ దాకా ఓకేనా మీకు అందరికీ?
డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది 1 అవుతుందా? ఇప్పుడు లింక్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది 1 అవ్వాలంటే ఆ లింక్ని ఏ పేరుతో జాయిన్ చేయాలి మనం? ఫిక్స్డ్ పేరా? అంతే. ఒక లింక్ని ఇంకొక లింక్తో లోవర్ పేరుతో జాయిన్ చేస్తే ఓకేనా, ఈ లింక్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమి ఉంటుంది? 1 ఉంటుంది. ఇదే లింక్ని వేరే లింక్తో లోవర్ పేరుతో జాయిన్ చేసామనుకోండి ఓకేనా, ఈ లింక్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది? 1 ఉంటుంది. ఓకేనా, ఈ లింక్ని వేరే లింక్తో లోవర్ పేరుతో జాయిన్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది? 1 ఉంటుంది. అర్థమవుతుందా? ఓకేనా, అంటే ఓకేనా ఇక్కడ ఎన్ని లింక్స్ ఉన్నాయి? 1 2 3 లింక్స్ ఉన్నాయి. ఈ 3 లింక్స్ని జాయిన్ చేయడానికి నాకు ఎన్ని లోవర్ పేర్స్ అవసరం వచ్చాయి? నాకు 3 లింక్స్ ఉన్నాయి అనుకోండి సపోజ్ ఓకేనా, ఈ 3 లింక్స్ని జాయిన్ చేయడానికి నాకు ఎన్ని లోవర్ పేర్స్ కావాలి? ఇక్కడ మినిమం ఎన్ని లోవర్ పేర్స్ కావాలి? ఓకేనా, మీకు డౌట్ రావచ్చు, సార్ లోవర్ పేర్ అంటున్నారు ఓకేనా, లోవర్ పేర్లో మళ్ళీ రకాలు ఉన్నాయి కదా, ఏంటి? బైనరీ, టెరిషరీ, క్వాంటనరీ, పెంటగాన్, ఇవన్నీ కూడా లోవర్ పేర్సే కదా. ఓకే, అవన్నీ కూడా లోవర్ పేర్సే. ఓకేనా, అప్పుడు ఏమంటారు మీరు? సార్ ఎల్ ఉన్నాయి కదా ఓకేనా, L2 లింక్స్ ఉన్నాయి కదా. సపోజ్ సపోజ్ ఈ నెంబర్ ఆఫ్ L2 అన్నది 5 అనుకుంటున్నాను. సపోజ్ నా దగ్గర 5 లింక్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఈ 5 లింక్స్ని ఒకే లోవర్ పేర్ ఉపయోగించి పెంటాగోనల్ కింద జాయిన్ చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు మీకు. ఆ డౌట్ వచ్చింది ఎవరికైనా? దానికంటే ముందు ఏం చెప్తానంటే ఇక్కడ ఓన్లీ బైనరీ గురించే మాట్లాడదాం ఓకేనా. సపోజ్ నాకు 3 మోబుల్ లింక్స్ ఉన్నాయి ఓకేనా. 3 మోబుల్ లింక్స్ ఉన్నప్పుడు ఓకేనా, ఆ 3 మోబుల్ లింక్స్ని ఫిక్స్ చేయడానికి నాకు మినిమమ్ ఎన్ని బైనరీ పేర్స్ కావాలి? ఓకేనా, లింకు 1 అనుకుంటాను, సపోజ్ 2 అనుకుంటాను, 3 అనుకుంటాను, 4 అనుకుంటాను. ఇప్పుడు ఈ అన్నిటిని ఫిక్స్ చేయాలి నేను, కానీ ఏ పేరు వాడాలి? నేను బైనరీ పేరే వాడాలి ఓకేనా. నాకు ఎన్ని బైనరీ పేర్స్ కావాలి? బైనరీ పేర్ అంటే ఏంటి? వాట్ ఈస్ బైనరీ పేర్? వాట్ ఈస్ బైనరీ పేర్? ఫస్ట్ 2 లింక్స్ని జాయిన్ చేయాలి, 2 లింక్స్ని యూస్ చేసి జాయిన్ చేయాలి, అంతేనా? ఓకేనా. ఇప్పుడు మరి ఇవన్నిటిని కూడా కనెక్ట్ చేయడానికి నాకు ఎన్ని బైనరీ పేర్స్ కావాలి? ఫస్ట్ నేను 1ని 2తో కనెక్ట్ చేస్తాను ఓకేనా, మళ్ళీ 2ని 3తో కనెక్ట్ చేస్తాం ఓకేనా, 3ని 4తో కనెక్ట్ చేస్తాం, 3ని 4తో కనెక్ట్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు నాకు మరి ఇక్కడ టోటల్ ఎన్ని పేర్స్ వచ్చాయి నాకు? ఇలా కాకుండా ఇంకెలాగైనా కనెక్ట్ చేయొచ్చు నువ్వు? ఇలా కాకుండా ఇంకెలా కనెక్ట్ చేస్తారా? లింక్స్ ఉన్నాయి, ఆ అన్ని లింక్స్ని ఫిక్స్ కలపడానికి 4 ఉన్నాయి నా దగ్గర. అప్పుడు నాకు ఎన్ని బైనరీ జాయిన్స్ కావాలి? ఫిక్స్డ్ లింక్ కాకుండా నా దగ్గర 4 ఉన్నాయి. ఫిక్స్డ్ లింక్ కాకుండా, ఫిక్స్డ్ లింక్తో కలిపండి 5. నాకు ఎన్ని బైనరీ జాయిన్స్ కావాలి? 3 కావాలా, 4 కావాలా? బైనరీ జాయిన్స్, ఎన్ని బైనరీ జాయిన్స్ కావాలి నాకు? అదే ఫిక్స్డ్ లింక్ కాకుండా నా దగ్గర 4 ఉన్నాయి. ఫిక్స్డ్ లింక్ పక్కన పెట్టాను, 1 2 3 4. ఈ 4ని ఫిక్స్తో కలిపి జాయిన్ చేయడానికి నాకు ఎన్ని బైనరీ జాయిన్స్ కావాలని అడుగుతున్నా. 2తో ఎలా చేసేస్తావు నువ్వు? ఈ ఫస్ట్ లింక్, సెకండ్ లింక్, థర్డ్ లింక్, ఫోర్త్ లింక్, ఫిఫ్త్ లింక్ అనుకో, అన్నిటిని జాయిన్ చేయడానికి ఎన్ని బైనరీ జాయిన్స్ యూస్ చేస్తావు? 4. 4 2? చైన్ ఫామ్ చేయడానికి జస్ట్ కనెక్టింగ్ అంత, చైన్ అవ్వనివ్వండి, చైన్ అవ్వకపోవడం, జస్ట్ కనెక్ట్ చేయడానికి మాత్రమే. N-1 అది వేరు, అక్కడికి వెళ్ళొద్దు. నేను ఏం చేస్తా అంటే నా దగ్గర 4 లింకులు ఉన్నాయి, ఈ అన్నిటిని కలుపుదాం అనుకుంటున్నాను, నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను.
జాయిన్ చేయడానికి నాకు ఎన్ని బైనరీ అబ్బా, నువ్వు మ్యూట్ అయిపో. ఓకేనా, ఈ ఐదింటిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకేనా, ఈ ఐదింటిని జాయిన్ చేయడానికి నాకు ఎన్ని బైనరీ పేర్స్ కావాలని అడుగుతున్నా. మొబైల్ లింక్స్ ఉన్నాయి సార్, మీ ఇష్టం, మీరు ఎటువంటి జాయింట్ అయినా వాడుకోండి. ఓకేనా, సో ఈ ఫిక్స్డ్ లింక్ని వీటిని కలపండి. ఓకేనా, సో ఎలా కలుపుతారు మీరు, మీకు ఇష్టం వచ్చింది లేసాను నేను. ఓకే, నాకు జస్ట్ ఏం కావాలంటే, ఓకేనా, నాకు జస్ట్ ఏం కావాలంటే దీనిని వీటిని కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మీరు బైనరీ వాడుకుంటారో, టెరిటరీ వాడుకుంటారో, క్వాంటనరీ వాడుకుంటారో, ఇంకా పెంటగాన్ వాడుకుంటారో, మీ ఇష్టం, ఏ జాయింట్ అయినా యూస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నాకు ఆ కనెక్ట్ చేయడమే కావాలి. ఎన్ని విధాలు కనెక్ట్ చేయొచ్చు మనం అట్లని చెప్తారా మీరు? ఇప్పుడు మీకు నచ్చిన విధానం చెప్పండి. ఇప్పుడు నాకు మీకు నచ్చిన విధానం చెప్పండి ఒకసారి. సింపుల్గా పోనీ 4 బార్ అయితే ఓకేనా, చైన్ ఫామ్ చేయమని చెప్పట్లేదు మిమ్మల్ని, జస్ట్ కనెక్ట్ చేయమనండి. అది ఓపెన్ అవ్వాలంటే క్లోజ్ అవ్వడం మనకు సంబంధం లేదు. క్లోజ్ ఓపెన్ అనుకోండి, క్లోజ్ వద్దులేండి, ఓపెన్ అనుకోండి, క్లోజ్ వద్దు. ఓకేనా, సపోజ్ నేను ఇది 1 కదా, ఇది 2, ఇలా 3, ఇలా 4 ఇలా కనెక్ట్ చేసుకోవచ్చా? సపోజ్ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చా? ఇప్పుడు దీంట్లో నాకు ఎన్ని బైనరీ జాయింట్స్ ఉన్నాయి, ఎన్ని టెరిటరీ జాయింట్స్ ఉన్నాయి, ఎన్ని క్వాటనరీ జాయింట్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్తారా? దానిలోకి ఎన్ని బైనరీ జాయింట్స్ ఉన్నాయి, ఎన్ని టెరిటరీ జాయింట్స్ ఉన్నాయి, ఎన్ని క్వాటనరీ జాయింట్స్ ఉన్నాయి చెప్తారా? వన్ బైనరీ, వన్ టెరిటరీ జాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బైనరీ జాయింట్స్? 2 బైనరీ జాయింట్సా? అంటే టోటల్గా దీంట్లో ఎన్ని బైనరీ జాయింట్స్ ఉన్నట్టు లెక్క ప్రకారంగా? 3 బైనరీ జాయింట్స్ ఉన్నట్టేనా? అంతేనా? మీరు ఓన్లీ బైనరీ జాయింట్స్ పరంగా వీటిని కనెక్ట్ చేశారనుకోండి, ఎటువంటి అదర్ జాయింట్స్ యూస్ చేయకుండా మనకి ఎన్ని బైనరీ జాయింట్స్ అవసరం? ఇక్కడ ఈ కేసు ఏం చెప్పండి, మీకు నచ్చినట్టు మీరు ఫిక్స్ చేసుకోమని చెప్పండి మిమ్మల్ని. ఓకేనా, అలా కాకుండా ఓన్లీ బైనరీ జాయింట్స్ యూస్ చేసి మాత్రమే వీటిని నేను కనెక్ట్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఎన్ని బైనరీ జాయింట్స్ అవసరం? 3 బైనరీ జాయింట్స్ అవసరమా? నేను ఇలా ఓన్లీ బైనరీ జాయింట్స్ అన్నవి యూస్ చేయకుండా వేరేలాగా నేను ఫిక్స్ చేశాను, అయినా సరే నాకు ఎన్ని బైనరీ జాయింట్స్ వచ్చినాయి? 3 వచ్చినా? మీరు పరోక్షంగా కానీ డైరెక్ట్గా కానీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు ఫిక్స్ చేసుకున్న, ఎలా ఫిక్స్ చేసుకున్నా సరే, ఓకేనా, ఎన్నైతే మూవబుల్ లింక్స్ ఉన్నాయో మనకి అన్ని బైనరీ జాయింట్స్ అని మస్ట్ అండ్ షుడ్గా అవసరం. ఆ లింక్స్ అని ఫిక్స్ చేయాలంటే ఆ పాయింట్ చెప్పడం కోసం చెప్తున్నాను ఇంతకు నుంచి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు 3 × L-1 మైనస్ 2L2 మైనస్ L3 అయినా ఫార్ములా. ఓకేనా, దీంట్లో మీరు ఏం చెప్తున్నారంటే ఈ L2 అన్నది దేనికి సంబంధించి, L2లో ఏమన్నారంటే రెండు మోషన్స్ అన్నవి, ఈ L2 లింక్స్ అన్నిటిని కూడా 2 మోషన్స్ అన్నవి రిస్ట్రిక్ట్ చేసాం సార్ అంటున్నారు మీరు. ఓకేనా, 2 మోషన్స్ రిస్ట్రిక్ట్ చేసాము అంటే వాటి యొక్క డిఓఎఫ్ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఓకేనా, వాటి యొక్క డిఓఎఫ్ 1 ఉందంటే ఈ ఎల్లో లింక్స్ని మనం ఏం యూస్ చేసుకొని కనెక్ట్ చేసినట్టు? మనం లోవర్ పేర్స్ యూస్ చేసి కనెక్ట్ చేసినట్టేనా? ఓకేనా, ఈ ఎల్లో లింక్స్ని లోవర్ పేర్స్ని యూస్ చేసి కనెక్ట్ చేసాం. ఓకేనా, సో ఈ ఎల్లో లింక్స్ని L2 లింక్స్ని లోవర్ పేర్స్ని యూస్ చేసి కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నేను ఎన్ని బైనరీ జాయింట్స్ యూస్ చేయాలి? L2 లింక్స్ని కూడా ఏం చేశాను, లోవర్ పేర్స్ యూస్ చేసి కనెక్ట్ చేశాను. లోవర్ పేర్స్ యూస్ చేసి కనెక్ట్ చేయడానికి మినిమం ఎన్ని బైనరీ జాయింట్స్ యూస్ చేయాలి నేను? 1. అంటే ఇక్కడ L2 లింక్స్ని కూడా నేను ఫిక్స్ చేయడానికి L2 బైనరీ జాయింట్స్ కావాలా?
నేను ఏమనుకుంటున్నానంటే నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు జే అనుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు జే అనుకుంటున్నాను. ఓకేనా? సో దాని నుంచి డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎల్ మైనస్ 1 మైనస్ 2J మైనస్ L3 కింద రాసుకోవచ్చా? ఇదే ఫార్ములాని ఎలా మారుస్తున్నా. ఇక్కడ జే అంటే ఏంటి? ఆ జే అంటే ఏంటి? ఆ జే అంటే ఏంటి? అక్కడ నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ లింక్స్ని L2 లింక్స్ని జే కింద ఎలా మార్చాను అన్నది అర్థమైందా? అంతేనా? ఆ జే ఏం చెప్తుంది? ఎన్ని బైనరీ పేర్స్ ఉన్నాయని చెప్తుందా? లేదా ఆ జే ఏం చెప్తుంది? ఆ మెకానిజంలో 1 డిగ్రీ ఆఫ్ మోషన్ ఉన్న లింక్స్ ఎన్ని ఉన్నాయని చెప్తుందా? లేదా అదేం చెప్తుంది? ఆ మెకానిజంలో ఎన్ని లింక్స్కి 2 మోషన్స్ కన్స్టెంట్ అయినవి ఎన్ని ఉన్నాయని చెప్తుందా? ఈ జే యొక్క సిగ్నిఫికెన్స్. ఓకేనా? ఇక్కడ ఉన్న జే ఏం చెప్తుంది అంటే మనకి నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ చెప్తుంది ఆ మెకానిజంలో, లేదా నెంబర్ ఆఫ్ లింక్స్ ఇన్ దట్ మెకానిజం హ్యావింగ్ DOF1. ఓకేనా? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 1 ఉన్న లింక్స్ అన్న ఎన్నో చెప్తుంది. లేదా ఓకేనా, నెంబర్ ఆఫ్ లింక్స్ ఇన్ దట్ మెకానిజం హ్యావింగ్ నెంబర్ ఆఫ్ కన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 2. కన్స్టెంట్ మోషన్స్ అన్నవే 2 ఉన్న లింక్స్ అన్నవి ఎన్ని ఉన్నాయని కూడా అదే చెప్తుంది. అంతేనా? ఇలా ఒక మెకానిజం గీసి దీంట్లో ఈ లింక్ 1కి ఎన్ని మోషన్స్ రిస్ట్రిక్ట్ అవుతున్నాయి చెప్పు అంటే చెప్తారా మీరు? ఈ 2, 3, 4, 5. ఓకేనా? ఈ లింక్ 1కి ఎన్ని మోషన్స్ రిస్ట్రిక్ట్ అవుతున్నాయి చెప్పండి అంటే మీరు చెప్పేస్తారు చూసి. అలాగే ఆ లింక్ 1 యొక్క డిఓఎఫ్ ఎంత అని చెప్పండి అంటే చెప్తారా? లేదా మొత్తం ఈ మెకానిజంలో ఎన్ని బైనరీ జాయింట్స్ ఉన్నాయో చెప్పండి అని చెప్తారా? ఏది సింపుల్ మనకి? నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ లెక్క పెట్టడమే సింపుల్ కదా మనకి. అందుకే ఏం చేస్తుంటే మొత్తం ఫార్ములా అంతా కూడా నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ వైపుకి తిప్పుతున్నమాట. అర్థమవుతుందా? ఓకేనా? మన ఈ ఒక్కొక్క లింక్ని చూసి ఒక్కొక్క లింక్ యొక్క డిఓఎఫ్ ఎంత, ఓకేనా, ఒక్కొక్క లింక్ యొక్క ఎన్ని మోషన్స్ కన్స్టెంట్ అయినవి అని జస్ట్ అక్కడ గీసిన మెకానిజం చూసి మనం చెప్పలేము. ఆ మెకానిజం డైరెక్ట్గా మన దగ్గర ఉంటే మనం చెప్పొచ్చేమో. అంతే కదా? ఒక మెకానిజంని పేపర్ మీద స్టడీ చేసేటప్పుడు ఒక మెకానిజం చూసి దాంట్లో ఎన్ని మోషన్స్ రిస్ట్రిక్ట్ అవుతున్నాయి ఆ లింక్కి, ఆ లింక్లో ఆ పర్టికులర్ లింక్ ఎన్ని డిఓఎఫ్లు ఉన్నావే అని మనం చూసి చెప్పలేము మనం. ఓకేనా? కేవలం ఏ చెప్పొచ్చు మనం? దాన్ని చూసి ఎన్ని బైనరీ జాయింట్స్ అని మనం చూసి చెప్పొచ్చు. అందుకే మొత్తం అంతా దేని కింద మారుస్తానంటే బైనరీ జాయింట్స్ వైపు మారుస్తాను అనమాట. అర్థమైందా పాయింట్?